జిల్లాలకు వెళదాం. ఫస్ట్ పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం కొణిదెల పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగ గీత, ఇద్దరు కాపులు అక్కడ పోటీ పడ్డారు. ఏంటి చెప్పండి, మీరు పిఠాపురంలో నాకు తెలిసి 3-4 సార్లు వెళ్ళారు. వంగ గీత గారు ప్రజారాజ్య పార్టీలో ఎమ్మెల్యే అయ్యారు. అవును. అంతకుముందు టీడీపీ ఎక్కడో రాజ్యసభ చేశారు, వైసీపీలో మళ్ళీ ఎంపీ అయ్యారు. ఒకే ఇంట్లో ఒకే మనిషికి ఎన్ని పదవులు ఇస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు? ప్రజలకి అంటే వాళ్ళు పాలేదు, ప్రజలు ఏమన్నా వీళ్ళందరూ కంటిన్యూ డిఫరెంట్ పార్టీస్ నుంచి కదా, డిఫరెంట్ పార్టీస్ అయినా కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా. ఇంకా కొత్త అవకాశాలు ఇవ్వాలని చెప్పిన ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. కాబట్టి ఏంటంటే అక్కడ వంగగీత గారి మీద ఎటువంటి ఎగరెస్ట్ లేదు, సాఫ్ట్వేర్ ఉంటే ఉంది. కానీ పిఠాపురం అనేది ఒక విలక్షణమైన విశిష్టత కలిగిన నియోజకవర్గం. మంచి ఆధ్యాత్మిక క్షేత్రాలని ప్రజలు చైతన్యం కలిగిన ప్రాంతాలు. గతంలో 2019 ఎలక్షన్స్ లోనే వాళ్ళు ఎన్నో సార్లు బతిలాడారు, ఆయన మా పిఠాపురం గురించి కంటెస్ట్ చేయమని చెప్పానండి అని. చివరి నిమిషంలో మన పార్టీ సంబంధించిన ప్రబుద్ధులు, మహానుభావులు, మేధావి వర్గం ఎవరు ఈయన జనసేన పార్టీ వాళ్ళు సలహాలు ఇచ్చారో తెలియదు, కానీ ఆయన ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తారు, 2 చోట్ల చేయనని కూడా అన్నాడు ఆయన. అలాంటిది ఆయన భీమవరం, ప్రతి ఇల్లు డబ్బు తీసుకుంటుంది. అలాంటి చోట భీమవరం, ఎక్కువ స్లమ్ ఏరియాస్ ఉన్న గాజువాక. స్లమ్ ఏరియాస్ లో ప్రజలు ఎలక్షన్ లో డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోకుండా ఉంటారండి. ఓటుకు 3,000 4,000 ఇస్తుంటే 200 ఇచ్చే నియోజకవర్గాల్లో 3,000 ఇస్తే ఎవడు వద్దంటాడండి. అట్లా ఆయన 2 చోట్ల నిలబడ్డాడు. ఆయన ఓడిపోయిన తర్వాత కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడ్చింది ఎవరంటే పిఠాపురం. నేను పోతే మా ఊర్లో నిలబడి ఉంటే గెలిపించి పంపించేవాళ్ళం కదా సార్, రూపాయి ఖర్చు లేక. అక్కడ అనవసరంగా అక్కడికి వెళ్ళి నిలబడ్డాడండి అని వాళ్ళు బాధపడ్డారు. ఈ 5 ఏళ్లలో నా ద్వారా కానీ అనేక మంది ద్వారా రాయబారం చేశారు, పిఠాపురంలో నిలబడమండి. ఆయన మనసులో కూడా ఉంది పిఠాపురం నిలబడాలని. ముందుగా చెప్తే ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దాన్ని పగడ్బందీ చేసేసుకుంటాడు. ఆయన వైసీపీ పార్టీ తరఫున 100 కోట్లు లేటుగా చెప్పినా మరి ఎంత ఎఫర్ట్ పెట్టారో మీకు తెలియదు కాదు కదా. ఓపెన్ గా చెప్పారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏమి లేని చోట కూడా 100 కోట్లు పెట్టారు. వాళ్ళు 400 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. మిగతా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారంటే నియోజకవర్గాల్లో గ్రామాల్లో ప్రజలు రానివ్వలా. ముందు నాకు మనిషి ఉంటే కదా నాకు పచ్చడానికి కొడుతున్నారు. డబ్బు తీసుకుంటే ఆ ఊరోటి కొడుతున్నారు. నువ్వు రాబాక, వేరే పార్టీకి డబ్బు చూస్తే గ్రామంలో రాబాక. వంగ గీత గారు కాపు గ్రాములు, బీసీలు, సెట్టిపల్లిలు ఉన్న గ్రామాల్లో పోతే అమ్మ మీరు కారు దిగండి, ఏమను మిమ్మల్ని ఒకప్పుడు ఆదరించాం, గౌరవించాం. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని చేద్దాం, మనలో ఒక కష్టపడి పైకి వస్తున్నాడు పేద కులానికి, అతను గౌరవిద్దాం, అతను గెలిపిద్దాం అనుకుంటా. మీరు మా ఊరు కారు దిగద్దన్నారా? అందుకనే ఆమె ఏం చేసిందనంటే, నేను అక్కడ పిఠాపురంలో 2 సార్లు వెళ్ళాను, దాదాపు 4 రోజులు ఆ ప్రాంతం తిరిగాను. ఎలక్షన్స్ కి 4 రోజులు ముందు ఉందనగానే ఆమె ప్రచారం ఆమె తెలివైన విజ్ఞత ఉన్నాం కాబట్టి అనవసరం, ఎందుకు లేని చోట ముందు పాకులు ఆడకూడదని ఆమె ప్రచారం స్లో చేసింది. జనసేన పార్టీ సంబంధించిన కార్యాలయాల మండల కార్యాలయంలో మనుషులు లేరు, అడిగేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, అక్కడ స్లో అయిపోయారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో ప్రచారానికి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళ మీద చాలా ఫైర్ అయ్యాడు. ఎన్ని 100 కోట్లు వేసిన డబ్బు నేను పంపిస్తాను, ఓటు 20-30 వేల డబ్బులు పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించని చెప్పని ఆయన చాలా ఒత్తిడి చేస్తే, ఏమే వంగ గీత గారే వద్దండి, ఈ టైంలో మనం ఏం చేసినా బూడిదలో పోసిన పన్నీరు ఏ రిజల్ట్ ఉండదో, ఉపయోగం లేదంటే కనీసం మెజారిటీ తగ్గించడానికి ఖర్చు పెట్టారు. మరి ఏ కాన్ఫిడెన్స్ తో ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు.